చాలామందికి కప్స్ వేస్తే తీయడం ఎలానో తెలియదు, ఒకవేళ తీస్తే పెట్టడం ఎలానో తెలియదు. ఈరోజు నేను చాలా మంచి ప్లాన్ చేసి చూపించాను. అది ఎలా చేశాను ఏంటి అనేది డాట్స్ వేసి మరీ చూపించాను. కప్స్ మనం పెట్టుకోవచ్చు, ప్లస్ మళ్ళీ తీసుకోవచ్చు. దీని పూర్తి వీడియో చక్కగా చూడండి, ఇది ఎలానో మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? మనం ఈ కప్స్ని ఏం చేయాలంటే ఇలా సెంటర్కి చూసుకోవాలన్నమాట. సెంటర్ ఓకేనా? సెంటర్ని ఒకసారిగా ఇలా అనుకొని, ఇది కొంచెం మందంగా ఉందండి కప్స్, మీరు చిన్న కప్స్ అయితే ఇంకా తొందరగా మలుగుతుంది. ఇలా సెంటర్ చూసుకోవాలి. సెంటర్ చూసేసి దీనికి మంచిగా ఇలా ప్లస్ గుర్తు వేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా, అంటే ఇది సెంటర్ అని. ఇప్పుడు దీనికి ఒకటి ఎగస్ట్రా ముక్క తీసుకోవాలి. ఇలా చూడండి, ఎగస్ట్రా ముక్క తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనకు చుట్టూ మార్జింగ్ ఉండేటట్టుగా చూసుకొని దీన్ని చూడండి ఇలా డాట్స్ గుర్తులు పెట్టేసుకోవాలి. ఇగో ఇలా చూడండి, ఇలా దీనికి ఈ డాట్ గుర్తు, ఇలా దీనికి ఈ డాట్ గుర్తు పెట్టేసుకుంటే మనకి ఇది కరెక్ట్గా వచ్చిందని అర్థం అనమాట. దీన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఇలా అనుకొని ఒకసారి చూడండి దీన్ని ఇలా అనుకోవాలి. గోటితో మనకి డాట్ అనేది ఏర్పడుతుంది. సేమ్ ఇటువైపు కూడా అంతే. చూడండి ఇలా పెట్టేసుకొని ఒకసారి గోటితో ఇలా అనుకోవాలి మనం. చూడండి ఇలా అనుకుంటే మనకి ఒక డాట్ గుర్తు అనేది వచ్చేసింది. దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ డాట్లని మనం ఏం చేయాలంటే ఇలా కుట్లు వేసేసుకోవాలి. చూడండి ఇలా చక్కగా రౌండ్గా వేసేయండి. చూడండి సేమ్ ప్రాసెస్ దీనికి కూడా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే వీటిని కట్ చేసి పారేయండి. ఇప్పుడు మనకి ఇలా చక్కగా తయారైంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఓకేనా? దీన్ని ఒకసారి మనం ఐరన్ చేసుకొని చక్కగా దీని మీద ఇలా పెట్టేసుకుంటే చక్కగా మనకి ఈ ఖర్చులు అనేవి పర్ఫెక్ట్గా ఇలా ఉండిపోతాయి అన్నమాట. చూడండి కొంచెం ఇటు అనుకొని చూడండి ఇలా పెట్టేసుకొని మనం ఇలా నీట్గా మనం దీన్ని ఇలా గీరాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే దీన్ని చూడండి ఇలా అనుకొని కుట్టు వేసుకోవాలి. దీని మీదనే మనం చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి ఇలా లోనకు అనుకొని ఇలా అనుకొని చక్కగా చూడండి ఒకదానమ్మట ఒకటి ఇలా చుట్టూ ఇలా అనుకుంటూ మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చూడండి ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా చూడండి దీన్ని కుట్టన్న వేయండి, లేకపోతే మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే చేత్తోనైనా కుట్టేసేసుకోండి. సరేనా? ఇలా చేత్తోనైనా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. ఖర్చు మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇలా మొత్తం ఫిల్టర్లు పడుతూ ఉంటుంది అక్కడక్కడ. జాగ్రత్తగా దానికి ఇలా అనుకుంటూ చూడండి, కొంచెం దూరం అనుకోండి, కొంచెం దూరమే స్టిచ్చింగ్ చేసేసుకోండి ఇలా చక్కగా. ఇలా మంచిగా చక్కగా వీలుగా ఉండేటట్టుగా చేసుకొని ఒక దగ్గరికి ఎక్కడన్నా ఒక్కటే ఫిల్ట్ పెట్టేసుకోండి చుట్టూ కూడా. మనకేంటంటే కప్స్ ఒకవేళ తక్కువ పట్టినా కూడా మనకి ఇలాంటి చిన్న ముడత అనేది వస్తుంది అన్నమాట. మనకి లైనింగ్కే కాబట్టి ఇలా మనం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత లోన ఉన్న క్లాత్ని మొత్తాన్ని కూడా చుట్టూ కటింగ్ చేసేసుకోవాలి. ఇది ఎగస్ట్రా మనకు అవసరం లేదు. ఓకేనా? ఇలా తీసేసుకోవాలి. ఇది కొంచెం మందంగా ఉందండి కప్స్. ఈ కప్స్లలో కూడా తేడాలు అనేవి ఉంటాయండి. మనకి 4-5 రకాలు ఉంటాయి. సైజులు కూడా దానికి ఆ రకాలకు ఉంటుంది. సైజుని మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనే దాని గురించి నేను మీకు చక్కగా వివరిస్తాను తర్వాత, ఒకవేళ వీలుంటే ఒక వీడియోలో. సరేనా? ఇప్పుడు దీన్ని మనం ఇలా చేసుకున్నట్టుగానే మనం ఏం చేయాలి అంటే చూడండి దీన్ని ఇలా అనుకొని చూడండి చక్కగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం దీనికి చుట్టూ కూడా చేతి పని చేసేసుకోవాలి. అర్థమైందా? ఇలా చూడండి, ఇలా చుట్టూ చేతి పని చేసేసుకుంటే మనకి చక్కగా ఈ కప్స్ అనేవి నీట్గా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఒకవేళ మనకి క్లాత్ అనేది మనకి ఇటువైపు మనకి పాలిషింగ్ లేదు, ఇది ఊడిపోతుంది అనుకుంటే సేమ్ క్లాత్ ఇటువైపు కూడా కట్టుకొని దీన్ని ఇలా అనుకొని కూడా మనం ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? చూడండి మళ్ళీ 2 వైపులు కూడా మన క్లాత్ అనేది పెట్టుకొని చక్కగా చేతి పని అనేది చుట్టూ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా చక్కగా మనకి సరిపోతుంది. ఇలా కాకుండా కూడా మనం ఏం చేయాలి అంటే ఎగస్ట్రా క్లాత్ చుట్టూ ఇలా తీసుకోవాలి మనం. అర్థమైందా? తీసుకొని మనం దీనికి చేతి పని లాగా చేసుకోవాలి. అంటే ఫస్ట్ మనం ఇలాంటి డాట్స్ దానికి కూడా వేసుకోవాలి. ఆ క్లాత్కి వేసుకొని కూడా మనం ఏం చేయాలంటే దీన్ని చేతి పని చేసుకుని కుట్టుకొని ఒకవైపు ఓపెన్ పెట్టుకొని దీన్ని తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. అలా కూడా మనం వీలుని బట్టి చాలా చక్కగా ఈ కప్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని చేతి పని చేసేసుకుంటే అలాగే ఉంటుంది ఎప్పుడైనా. లేదంటే దీన్ని జేబు తయారు చేసుకోవాలి. జేబు అంటే మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే
ఇప్పుడు దీన్ని తీసి ఇలా పెట్టేసి మళ్ళీ ఇంకో క్లాత్ తీసుకొని దీనికి ఇలా మనం కొలుచుకొని డాట్ వేసుకోవాలి. అర్థమైంది? చూడండి ఈ డాట్ ఇలా వేసుకోవాలి. ఇటువైపు కూడా కొంచెం పట్టిద్దాం. ఇందాకలో కొంచెం లూజ్ వచ్చేసింది కదా మనకి. ఇలా పట్టించేసి దీన్ని తీసేసుకొని చూడండి చక్కగా దీని మీద ఒకసారి ఇలా మనం పెట్టి చూడాలి. ఇలా చుట్టూ కూడా మనకి సరిపడేటట్టుగా మనకి చక్కగా ఉండేటట్టుగా చూసుకొని ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకోవాలి. చూడండి ఎగస్ట్రా క్లాత్ని తీసేసుకొని ఇప్పుడు దీన్ని చుట్టూ మనం ఏం చేయాలంటే దీన్ని రివర్స్ తీసుకొని మనం ఒకసారి చిన్న మినీ హెయిర్ అని చేసేసుకోవాలి గోటితో. ఇలా చేసిన తర్వాత చుట్టూ కూడా మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చిన్న పాదం మనం చుట్టూతో మనం ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకున్నాం కదా దీన్ని. సేమ్ ఇప్పుడు ఇది ఏ పొజిషన్లో అయితే ఉందో ఆ పొజిషన్లో మనం దీన్ని ఇలా ఒకసారి చూసుకొని చక్కగా చుట్టూ చేతి పని చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకోండి. చూడండి మీరు ఖర్చులు వదులుకొని చూడండి కరెక్ట్గా ఇలా ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ఇలా ఉంది కదా, ఇలా చెక్ చేసేసుకొని కొంచెం పైకి జరిపేసుకొని దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ మనం గుండు సూది పెట్టేసి దీన్ని చక్కగా చుట్టూ కూడా మనకి సరిపడేంత ఇలా పెట్టేసుకోవాలి. క్లాత్ని ఇలా పెట్టుకొని చక్కగా మనం చేతి పని చేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక టాక ఇలా సెంటర్లో వేసుకోవాలన్నమాట. చూడండి ఇది అటు ఇటు కదలకుండా, ఓకేనా? ఇలా టాకా వేసేసి మనం కదలకుండా దీన్ని కట్ చేసి మళ్ళీ తీసి పారేయచ్చు ఆ టాకాని. తర్వాత మనం ఏం చేయాలంటే చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇలా సింగిల్ తేటతో మనం ఇలా పెట్టేసుకొని చేతి పని చేసేసుకుంటే చక్కగా మనకి నీట్గా కూడా ఉంటుంది, ఓకేనా? ఇలా ఇలా అనుకొని చూడండి ఇలా మనం చేతి పని చేసుకోవాలి. పైన మనం ఇలా గ్యాప్ ఉంచుకోవాలి కొంచెం. చూడండి ఇలా ఇలా గ్యాప్ అది కప్స్ తీసి పెట్టుకోవడానికి పై వైపుకి ఓన్లీ షోల్డర్ వైపు మళ్ళీ ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. చూడండి చేతి పని ఏమి చేయొద్దు. అక్కడ ఒక టాక అక్కడ ఒక టాక. ఇదేంటంటే కప్స్ మీకు తీసి చక్కగా పెట్టుకోవడం కోసమే వీలు పడుతుంది, ఓకేనా? ఆ క్లాత్ నేను ఎందుకు కట్టానంటే పై వైపుకి మనకి కప్స్ ఇది పలసగా ఉంది కాబట్టి కనిపిస్తుందని. మీరు డబల్ క్లాత్ వేస్తారు కాబట్టి మీరు డైరెక్ట్గా జేబు కుట్టి కూడా కప్స్ పెట్టి తీయచ్చు, ఓకేనా? కప్స్ కావాలి అనుకునేటప్పుడు పెట్టుకోవచ్చు, వద్దు అనుకునేటప్పుడు తీయచ్చు. నేనేంటంటే డైరెక్ట్ అటాక్ చేస్తే ఒకవేళ మీకు మంచిగా అనిపిస్తుందా మళ్ళీ అని మీకు కనిపించాలని చెప్పేసి నేను అలా చేశాను. ఇలా ఒక జేబు లాగా కప్స్ జేబు మనం కుట్టుకోవాలన్నమాట. చక్కగా ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇది నేను ఓన్లీ షాంపూలు వేసి చూపిస్తున్నానండి. మేమేంటంటే కొంచెం కప్స్ కావాలి అనుకున్నప్పుడు వద్దు అనుకునేటప్పుడు ఏం చేయాలి అని మీలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలని చిన్న చిన్న వీడియోలు అనేవి నేను చేస్తున్నాను. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ గ్రూప్లోకి జాయిన్ కావాలి అనుకుంటే అందరూ కూడా ఇలాగే మీరు నేర్చుకోవచ్చు వీళ్ళలాగానే. ఈరోజు వచ్చేసి వీళ్ళకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మీరు ఇలాగే వచ్చి అటెండ్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క డిస్క్రిప్షన్ మీద నెంబర్ ఉంటుంది, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు చక్కగా కాల్ చేయొచ్చు, ఓకేనా? చూడండి కప్స్ అనేవి ఎంత నీట్గా ఉందో చూసారా. ఇలా చేతి పని చేశాను చుట్టూ. మనకు వద్దు అనుకునేటప్పుడు మనం ఇలా తీసేసుకోవచ్చు కప్స్ని, ఓకేనా? దీన్ని ఇలా మలిచి చూడండి ఇలా తీసేసుకుంటే ఈ కుట్టు ఒకటి తీసేసామనుకోండి ఇలా అయిపోతుంది. మామూలుగా మీకు బ్లౌజ్ లాగానే ఉంటుంది యథావిధిగా. కావాలి అనుకునేటప్పుడు ఇలా రెడీమేడ్ కప్స్ ఇలా అనుకొని దీన్ని చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా ఇలా పెట్టవచ్చు, తీయచ్చు అన్నమాట కప్స్ని. చూసారు కదా ఎంత ఈజీగా ఎంత మంచిగా చక్కగా మనం చేసిన. లోన వైపు ఇలా ఉంటుంది, బయట వైపుకి ఇలా ఉంటుంది. మనకి ఒకవేళ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైన మనం కప్స్ తీసేసినా కూడా చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో కప్స్ అనేది చక్కగా ఇలా ఉండిపోతుంది, ఓకేనా? చూసారు కదా. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళకు కూడా ఈ ప్లాన్ని మీరు షేర్ చేశారనుకోండి, వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకుంటారు.